మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కార్యాలు ఎంతో గొప్పవి, అద్భుతకరం, ఆశ్చర్యకరం అని మనము తెలుసుకోవడానికి ఇది వంతుడు. ఎన్నో సూచనలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో వాగ్దానాలు మనకు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆయనే తన భక్తుల ద్వారా రాపించి నీకు నాకు ప్రజెంట్ చేసిండు కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాజులు 18వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గల, దేవుడికి స్తోత్రం, యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే. ఉట్టి నార్మల్ భక్తి కాదట, ఏంటట, బహు చాలా ఎక్కువ భయభక్తులు కలిగిన వాడట. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క హెజ్బేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయించుండగా గృహంలో 50 మందిగా 100 మందిగా దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషించెను. దేవుడికి స్తోత్రం. దాచి పోషిస్తుంది. ఎందుకు? అప్పుడు అక్కడ ఏమైందట, దేశంలోని ఉదకదారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటిని పోగొట్టుకొనకుండా అన్ని ఎండిపోయినాయి. ఎందుకు? ఏలియా ప్రవచనం చెప్పిండు. ఏమని చెప్పిండు? అలాగే దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆబోను వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడట? వర్షం రాదు, మంచు కూడా పడదంట. కనీసం మంచు పడతానని పొద్దున కొంచెం చల్లగా ఉంటుంది, అంత భూమి నాంతది కదా, అది కూడా లేదట. ఏమీ ఉండదు అని ప్రకటించేసి వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఏరియా వెళ్ళిపోయినప్పుడు చాలా కోపంతో అహాబు ఎవరిని పిలిపిస్తుందో, ఓబద్యాన్ని పిలుస్తుండే. ఏమని? వెళ్ళు, ఉష్ణధారలు ఎక్కడన్నా ఉన్నాయేమో కనుక్కో, ఎక్కడన్నా నీళ్ళు ప్రవహిస్తున్నాయేమో కనుక్కో, మన ఒక పశువులన్నీ కూడా ఒకవేళ నశిస్తాయేమో నీళ్లు లేక, వాటికి కావాల్సిన దాన్ని సిద్ధపరచాలి. అక్కడ ప్రవచించిండు ఏలియా అని. యెజబెల్ ఏం చేస్తుంది? ప్రవక్తలందరినీ చంపేస్తుంది. శత్రువు పని ఏంటి అంటే నిర్మూలన చేయడం. దేవాది దేవుడి పని ఏంటి అంటే చిగురింపజేయడం, మన జీవితాలకు మంచి ఒక మార్గాన్ని తెరవడం. అలనాడు ఇశ్రాయేలుని నశింపజేయడానికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, ఎంతో మంది పన్నాగాలు ప్రయత్నించినా కూడా వారి ప్రయత్నాలన్నీ విఫలమైన, చనిపోయింది చాలా మంది. కానీ ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఇశ్రాయేలుని దేవుడు సమకూర్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. బహు భయభక్తులు కలిగిన ఓబద్యాకి ఆజ్ఞాపించి వెళ్ళడానికి మార్గాలు సూచిస్తుంది. దేవుడికి స్తోత్రం. నీవు బహు భయము భక్తి కలిగి దేవుడి వైపు చూస్తే ప్రతి ఎండిన స్థితిని దేవుడు నీ జీవితంలో చిగురింపజేస్తాడు. ఆయన చిగురింపచేయు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి మా స్తోత్రాలు. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డల సూచక క్రియలు, మహత్కార్యాలు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడని, ఆ గొప్ప కార్యాలు వారు చూడాలని వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడి, ఆయన దావీదు అన్నట్టు వాక్యం తెరిచేటప్పటికీ నా మనోనేత్రాలు తెరవబడును గాక. అటువంటి గొప్ప కృపని బిడ్డలకు దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.